అందరికీ నమస్కారం అండి. రఘురామకృష్ణరాజు గారు గుంటూరు ఎస్పీ ఆఫీస్లో అయితే జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం జరిగిందండి. అయితే వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం పూర్తిగా. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే అండి, రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారన్నది విషయం మనందరికీ తెలుసు. చూసాము టీవీల్లోనూ సోషల్ మీడియాలో కూడా ఆయన్ని చితక్కొట్టారండి. సిఐడి వాళ్ళు అయితే కాళ్ళు పొంగిపోయినట్టు కొట్టారనమాట. ఇంత ఇబ్బంది పెట్టలేదు రఘురామకృష్ణరాజు గారు అయితే వైసీపీ. జగన్మోహన్ రెడ్డి మరి అదే ఆనందం తెలియదండి. ఆయనకి కొడతా ఉంటే వీడియో కాల్ చేసి ఆయనకి చూపించాలట సీఎంకి. అంతలాగా నరకం చూపించాడండి రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏమైనా తక్కువేం కాదండి. ఆయన చాలా మంచి పలుకుబడిన వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, బాగా మంచి బిజినెస్ మ్యాన్ కూడా అండి. దట్ వాళ్ళు రాజులు ఒకటే ఆయన ఎలా వదులుతారు అనుకున్నారో మరి జగన్మోహన్ రెడ్డి ఏంటో అర్థం కాలేదు. ఆ రోజు అంతలా తగ్గించారు. మరి గవర్నమెంట్ ఉన్నదన్న ఆక్రోశ దీంతో పొగరుతో పరిపాలించారండి జగన్మోహన్ రెడ్డి అయితే. వాటన్నిటికీ మూల్యం అయితే ఈరోజు చెల్లించుకోబోతున్నారు. ఆల్రెడీ చెల్లించుకున్నారు 11 సీట్లతోని. రిమైనింగ్ ఏంటనేది రఘురామకృష్ణరాజు గారి పవర్ ఏంటనేది ఇప్పుడు చూస్తారండి. కావాలంటే మీరు చూడండి ఖచ్చితంగా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రఘురామకృష్ణరాజు గారు గత 2 రోజుల క్రితమే గుంటూరు పిఎస్లో గుంటూరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారండి. ఆయన కొట్టిన విధానము, ఎలా కొట్టారు, ఎందుకు కొట్టారు, ఏ టైంలో కొట్టారు, మొత్తం అంతా ప్రూఫ్లతో పాటు కంప్లైంట్ చేయడం జరిగిందండి. అయితే మీరు గతంలో ఎప్పుడో కొట్టిన దానికి ఇప్పుడు కంప్లైంట్ చేయడం అనొచ్చు మీరందరూ. గతంలో కొట్టినప్పుడు ఈయన హాస్పిటల్లో ఉంటే వాళ్ళ అబ్బాయి కంప్లైంట్ చేశారండి. బాధితుడిగా ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేశారు. రఘురామకృష్ణరాజు గారు బాధితుడిగా ఈరోజు 2 రోజుల క్రితమే కంప్లైంట్ చేశారండి ఎస్పీ ఆఫీసులో గుంటూరులో అయితే దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగిందండి. అందులో ముఖ్యంగా ప్రధానంగా 5 పేర్లు ఇచ్చారు. 5 పేర్లో అయితే ఒక పేరు వచ్చేసి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా, ఆవిడ తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చిందని 5వ పేరు ఆవిడది పెట్టారు. మిగతా A1 నుంచి A1, A2, A3, A4గా అయితే ఒక కీలకమైన వ్యక్తులు ఉన్నారండి. సిఐడి సునీల్ కుమార్ గారు A1గా పెట్టారు. సీతారామేంజన్ ఉన్నారు కదండి, ఆయన అయితే A2గా ఉన్నారు. ఇంటెలిజెంట్ సూపరింటెండెంట్ అనుకుంటా ఆయన. నెక్స్ట్ విజయపాల్ గారు ఉన్నారు కదా, పోలీస్ ఆఫీసర్ అండి, ఆయన A4గా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి A3గా పెట్టి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగిందండి. వీళ్ళతో పాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా, సూపరింటెండెంట్ గారు 5వ పేరండి. ఈ 5గురి మీద అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుందండి ఇంటర్నల్గా. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు మరి ఏం చెప్తారో, అప్పుడు కొట్టిన సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఏం సమాధానం చెప్తారో మరి. ఆయన అయితే రఘురామకృష్ణరాజు గారు అయితే అంత ఈజీగా వదలరండి. ఇంకో విషయం చూడండి, ఆయన్ని సిఐడి ఆఫీసులో తీసుకెళ్ళి అక్కడ సత్యనారాయణ గారు పోలీస్ ఆఫీసర్, ఆయన సిఐ గారు ఒక కానిస్టేబుల్ కలిపి ఒక గదిలో పెట్టేసి లైట్లు ఆపేసి వచ్చేసారట. లైట్లు ఆపేసి వచ్చేస్తే మళ్ళీ అప్పుడు లోనికి ఇంక వేరే వ్యక్తి ఎవరో సీతారామన్ అన్నారు కదా, ఇంటెలిజెంట్ సూపరింటెండెంట్ ఎవరో, ఆయన వెళ్ళారండి. ఆయన ఇంకో 2 వెళ్ళి శుభ్రంగా కొట్టేశారంట పట్టుకొని. మరి ఆ ఫోటోలు కూడా మీకు వీడియోలో పెడతాను చూడండి. పక్కన స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫోటోలు కూడా, మీరు చూడొచ్చు కావాలంటే ఎలా కొట్టారో ఆయన కాళ్ళు ఇవన్నీ. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పిందండి. జీజీహెచ్ ఇచ్చిన రిపోర్ట్స్ తప్పవి. ఆయన మిలిటరీ హాస్పిటల్లో మళ్ళీ ట్రీట్మెంట్ చేశారు కదా, అప్పుడు రిపోర్ట్స్ ఇస్తే మిలిటరీ హాస్పిటల్ క్లియర్గా చెప్పారు గాయాలయ్యి కొట్టిన దెబ్బలు అని చెప్పేసి. ఇలాంటి పాపాలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అవన్నీ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవడం తప్పదు. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి బయటకు వస్తాయి. ఆల్రెడీ చాలా దిక్కులో చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరును. ఇప్పుడు వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి అప్పుడు చేసిన ఇన్సిడెంట్స్ మీద వెనకాతలు ఏ ఆఫీసర్ ఉన్నాడో ఫస్ట్ ముఖ్యంగా ఆఫీసర్ బలైపోతాడండి. వైఎస్ఆర్సీపీ అంటేనే ముఖ్యంగా బలైపోయేది IAS IPSలు అండి. అది వాళ్ళు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.
అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటనేది. ఎందుకురా బాబు వీడితో మనం ఇలా వర్క్ చేసామా అని ఖచ్చితంగా ఇప్పుడు ఆ బాధపడతారండి. ఎందుకంటే కన్ఫామ్గా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు అయితే సుమారుగా నాకు తెలిసినంత వరకు అయితే 12 మంది ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు అయితే ఇచ్చే అవకాశం ఉండదండి. ఇచ్చిన ఏ అనామక పోస్టింగ్లు తప్ప వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అంత నరకం చూపించారనమాట. రఘురామకృష్ణరాజు గారు ఒక్కనే కదా, ఆయన అయితే చితక్కొట్టారు ఇంకో అది వదిలేయండి. రిమైనింగ్ టీడీపీ వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే చాలా ఇబ్బంది పెట్టారండి టీడీపీ వాళ్ళు అయితే. మరి చెప్పవసరం లేదు. వాటన్నిటికీ రివెంజ్ అయితే పక్కాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటున్నారు రివెంజ్ తీసుకోకూడదు, మనం ఉండకూడదు, కక్ష సాధింపులు చేయకూడదు అంటారు. కానీ నాయకులు కార్యకర్తలు అయితే శ్రమించే ప్రసక్తే ఉండదండి. ఎందుకంటే బాధపడింది వాళ్ళు అంత నరకం చూశారనమాట. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా వదులుతారనుకుంటున్నారు. ఇకపోతే రఘురామకృష్ణరాజు గారు అయితే ఈ విషయం అయితే వదలరండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేంత వరకు, సస్పెండ్ చేసేంత వరకు వదలని చెప్పేసి ఆయన క్లియర్గా ప్రెస్ మీట్ ముందే చెప్తున్నారు. ఆయనకి జరిగిన అన్యాయానికి ఇంకొక వ్యక్తి మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అన్న ఉద్దేశంతో ఆయన అయితే గట్టిగా ఫైట్ చేస్తారు. వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అధికారంలో ఉంది, వాళ్ళదే టీడీపీ గవర్నమెంటే. సో ఆయన అయితే గట్టిగా ఫైట్ చేస్తారు. వాళ్ళందరికీ అయితే తగిన మూల్యం చెల్లించుకుంటారండి. ఇందులో ముఖ్యంగా A3గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి, అందులో నో డౌట్. చూద్దాం మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో ఏంటన్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి.